అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సూరాయ ఫాతిహా యొక్క అర్థం ఈరోజు మనం తెలుసుకుందాం. సూరాయ ఫాతిహా గ్రామర్‌లో ఫస్ట్ అల్హమ్దులిల్లాహ్, అల్హమ్దులిల్లాహి అల్హమ్దు అనే వర్డ్ మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటే, ఇది మనం ఇంగ్లీష్‌లో గ్రామర్‌తో పోల్చుకుంటే మనం అనేది అని చెప్పుకోవచ్చు. డెఫినిట్ నౌన్ అనమాట. వచ్చినప్పుడు ఫేస్ వస్తుంది. అల్హమ్దు. అదే కాకుండా మనం హమ్దున్ అని రాసుకున్నామంటే మనకి రాకుండా చివర్లో 2 ఫేసులు వస్తాయన్నమాట. సో, అల్హమ్దు అంటే ద ప్రైస్. అదే హమ్దున్ అంటే ఏ ప్రైస్. సో, ఇక్కడ ఒక పొగడ్త, హమ్దున్ ఒక పొగడ్త అనే అర్థం వస్తుంది. ఇది అల్హమ్దు అన్నప్పుడు ఆ పొగడ్త అనేసి అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట. ఈ అల్హమ్దు లిల్లాహిలో ఇక్కడ లీ అనేది ఫర్ ఒక ప్రిపోజిషన్ అనమాట. లీ అనేది మనం ఫర్ అనుకోవచ్చు, బిలాంగ్స్ టు అల్లాహి. లీ అని ఇచ్చినప్పుడు దాని తర్వాత వచ్చే అల్లాహు అని వస్తుంది కదా, అల్లాహు కాస్త మనకు జేర్ వస్తుంది, అల్లాహి అవుతుంది అనమాట. లిల్లాహి, అల్హమ్దు లిల్లాహి. సో, అల్హమ్దు లిల్లాహి అంటే మనకు ఏమని చెప్పుకోవచ్చు అంటే ప్రైస్ అనేది అల్లాహ్ కోసమే అనేసి వస్తుంది. అల్హమ్దు లిల్లాహి అంటే అల్లాహ్ కోసమే, అల్లాహ్కు మాత్రమే చెందుతుంది. ఇలాంటి అర్థాలు వస్తాయి. అల్హమ్దు లిల్లాహి అల్లాహ్ కోసమే పొగడతా. ఇక్కడికి కట్ కాలేదు ఇది. దాని తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఉంది. రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ రబ్బీ, ఇక్కడ రబ్బు అనేసి రాలేదు, రబ్బీ వచ్చింది. ఎందుకంటే ముందు లీ ప్రొపోజిషన్ అనేది అల్లాహ్తో పాటు రబ్బు కూడా ఈ లీ అనేది చెందుతుంది. అంటే రబ్బిల్ ఆలమీన్ అంటే సర్వలోకాలకి, మీమ్ దగ్గర కూడా జేరుంది చూడండి. ఈ సర్వలోకాలకి ప్రభు అయిన అల్లాహు పొగడ్త అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఈ రబ్బిల్ ఆలమీన్ అనేది ఈ యొక్క లీ అనేది అల్లాహ్తో పాటు రబ్బిల్ ఆలమీన్ కూడా ఇది వస్తుంది. అంటే సర్వలోకాల ప్రభువు అల్లాహ్కి పొగడ్త చెందుతుంది. ఇక్కడ మనకి ఇక్కడితో ఈ ఆయత్ ఇక్కడితో అయిపోయింది అంటే లేదు, ఈ ఆయత్ ఏమో ఇక్కడితో అయిపోయింది. కానీ సెంటెన్స్ అనేది ఇంకా కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ ఆయతలో కూడా దీని కంటిన్యూషన్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఆయతలో మన కంటిన్యూషన్ ఏ విధంగా ఉంది అనేది మనం నెక్స్ట్ ఆయతలో చూసామంటే ఇక్కడ సేమ్ జేర్ వస్తుంది నెక్స్ట్ ఆయతలో కూడా. నెక్స్ట్ ఆయత ఏముంది? అర్రహ్మానిర్ రహీం, అర్రహ్మానిర్ రహీం. సో, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం అలా కలిపి చదివినాము. సో, అర్రహ్మాని అనేది నెక్స్ట్ ఆయతలో కాకుండా ఈ ఆయతలోనే వస్తుంది. అది కూడా ఈ ఆయతకే అంటే నెక్స్ట్ ఆయతలోనే సెంటెన్స్ దీంట్లోనే కలుపుతున్నాం అన్నమాట. అంటే రహ్మాన్ అపార కృపాశీలుడు, రహీం అనంత కరుణామయుడు, మరియు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కు పొగడ్తా. ఈ 2 ఆయతలని ఒక సెంటెన్స్గా చదివినామంటే ఎలా వస్తుందో అలా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకు 3వ ఆయత కూడా వస్తుంది. 3వ ఆయత ఏముంది? మాలికి యౌమిద్దీన్. మాలికి యౌమిద్దీన్ అంటే ఇక్కడ కూడా మనకి మాలికి వచ్చింది. కీ అంటే ఇది కూడా ఆ లీ యొక్క ఉంది కదా, ఆ లీ ప్రిపోజిషన్ దీనికి కూడా దానికి చెల్లుబాటు అవుతుంది అన్నమాట. మాలికి యౌమిద్దీన్ అంటే తీర్పు దినం యొక్క యజమాని అయిన, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన, సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కి పొగడ్తా. ఈ 3 ఆయతలు విడిగా ఉన్నాయి, కానీ ఇది ఒకే సెంటెన్స్ కింద మనము అర్థం చేసుకోవాలి. సో, 3 ఆయతలు విడిగా ఉన్నాయి, కానీ మనకు ఒక ఆయత కింద మనం దీన్ని ఒకే సెంటెన్స్ కింద మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కంటిన్యూషన్ జరుగుతుంది. ఒక ఆయతకి ఇంకో ఆయతకి కంటిన్యూషన్ జరుగుతుంది. 3 ఆయతలు విడిగా ఉన్నాయి. సో, 3 ఆయతలు మనం విడిగానే చదువుతాం, కానీ సెంటెన్స్ దాని భావార్థం మాత్రం 3 ఆయతలకి ఒకే భావార్థాన్ని మనము తీసుకోవచ్చు అనమాట. సో, ఇది ఈ 3 ఆయతలకు ఒకే సెంటెన్స్. చూశారు కదా, ఇక్కడ జేర్ ఉంది. మాలికి జేర్, యౌమి జేర్ ఉంది, దీని ఇక్కడ కూడా జేర్ ఉంది.
ఈ ఆ యొక్క లి అనేది మనకు 3 సెంటెన్స్‌లో ఉండే ఆయతలకి కలుస్తూ వస్తుంది. మాలిక్ యౌమిద్దీన్ తర్వాత దాని తర్వాత ఆయతొచ్చేసి ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇది అక్కడ మనం దీంట్లో గ్రామర్‌ని ఒకసారి తీసుకుందాం. ఇక్కడి వరకు అర్థమైంది కదా? 3 ఆయతలు. 3 ఆయతల్లో గ్రామర్‌లో మనకి ఒకే సెంటెన్స్ కింద వస్తుంది. 3 ఆయతలు విడి ఆయతలు ఒకే సెంటెన్స్ కింద మనం తెలుసుకుంటామన్నమాట. తీర్పు దినపు యజమాని యౌమిద్దీన్. దీన్ అంటే తీర్పు దినం రోజు. తీర్పు రోజు యొక్క యజమాని. సో ఇంకా ఈ ఆయతం ఇయ్యాక నఅబుదు. ఇయ్యాక అంటే ఇక్కడ ఇయ్యాక కా అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఉదాహరణకు మనము ఒక వర్డ్ కితాబు, కితాబ్, అల్ కితాబు, కితాబున్. కితాబ్ అంటే అది, కితాబు ఖా అంటే యువర్ బుక్. కితాబ్ అంటే బుక్, కితాబు ఖా అంటే యువర్ బుక్. ఇక్కడ ఇయ్యాక ఇయ్యా అంటే ఎస్పెషల్లీ నువ్వే అనేసి, నిన్ను మాత్రమే నఅబుదు అంటే వర్షిప్ చేస్తాం. నిన్ను మాత్రమే వర్షిప్ చేయడం అంటే నఅబుదు ఇక్కడ ఆబుదు అంటే మేము పూజించడం, ఆబుదు. లేకపోతే ఆబుద్ పూజించు. లేకపోతే మనం సూరాయ్ కాఫ్రూన్లో మనం వస్తుందన్నమాట. ఆబుదు వస్తుంది సూరాయ్ కాఫ్రూన్లో. మా ఆబుదు ఏదైతే మేము పూజిస్తామో, నఅబుదు ఆబుదు అక్కడ వస్తాయన్నమాట. నఅబుదు అంటే మేము పూజిస్తాం. ఇయ్యాక నిన్ను మాత్రమే పూజిస్తాం, నఅబుదు. వ ఇయ్యాక మరియు నిన్ను మాత్రమే, నీకోసం మాత్రమే నస్తఈను. ఇది ఒక సెంటెన్స్. ఇదొక ఒక్కొక్క రూట్ వర్డ్కి మనకి సుమారు 17-15 గ్రామర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈన్ అంటే హెల్ప్ అనమాట. నస్తఈన్ అంటే వీ ఆస్క్ ఫర్ హెల్ప్. అస్తగ్ఫిరుల్లా అంటే ఐ ఆస్క్ రెస్ఫ్యూజీ ఫ్రమ్ అల్లా. అంటే నస్తగ్ఫిరుల్లా అంటే వీ సీక్ రెఫ్యూజీ ఫ్రమ్ అల్లా. అంటే మేము అస్తగ్ఫిరుల్లా అంటే మేము అల్లా యొక్క క్షమాపణ కోరుకుంటున్నాం. అదే నస్తగ్ఫిరుల్లా అంటే మేము క్షమాపణ కోరుకుంటున్నాం అల్లాది. సేమ్ ఇక్కడ కూడా నస్తఈను అంటే మేము అల్లా యొక్క హెల్ప్ని కోరుకుంటున్నాం. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇయ్యాక నఅబుదు మేము నిన్ను మాత్రమే మేము పూజిస్తున్నాము. నిన్ను మాత్రమే సహాయాన్ని అర్థిస్తున్నాం. నస్తఈను నా అంటే వి, నస్తా మేము కోరుకుంటున్నాము నీ యొక్క సహాయాన్ని. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ డౌట్లు ఏదైనా ఉంటే కనుక మీరు కామెంట్ కూడా చేయగలరు. ఇన్షాల్లా కుదిరితే ఇంకొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కోషిష్ చేస్తాను. ఇది గ్రామర్ చాలా నేను స్లోగా ఉందా, స్పీడ్గా చెప్తున్నానా, కొంచెం మీరు కామెంట్లో తెలియజేయగలరు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. సరే, మనం ఇంకా నెక్స్ట్ ఆయతలోకి వెళ్దాం. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్. ఇహ్దినస్ అంటే ఇది ఒక జస్ట్ మనం టాకింగ్. లుక్, గివ్, టేక్ దిస్, గివ్ మీ, అట్లా అనమాట. ఇహ్దినస్ అంటే నా, ఇహ్ది అంటే గైడ్. ఇహ్ది అంటే గైడ్ మీ.
ఇహ్దినా నా అంటే అజ్ గైడ్ అజ్ ఇహ్దినా గైడ్ అజ్ సిరాతల్ ముస్తఖీం సిరాత్ అంటే పాత్ ముస్తఖీం అంటే స్ట్రైట్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ ముస్తఖీం ఈ ముస్తఖీం అంటే స్ట్రైట్ పాత్ గైడ్ అజ్ ద స్ట్రైట్ పాత్ గైడస్ అంటే మాకు మార్గం చూపండి ఇహ్దినా మాకు మార్గం చూపండి ఏం పాత సీదా రాస్తా దిఖావ్ అన్నా సీదా రాస్తా దిఖావ్ ఇహ్దినా సిరాతల్ ముస్తఖీం దాని తర్వాత కూడా మళ్ళీ మనకి సిరాతల్లదీనా అని వస్తుంది అనమాట సిరాతల్ ముస్తఖీం సిరాతల్లదీనా స్ట్రైట్ పాత్ గైడెడ్ అలాంగ్ ద స్ట్రైట్ పాత్ ఇహ్దినా మార్గం చూపండి స్ట్రైట్ పాత్ ఈ స్ట్రైట్ పాత్ ఏంటి సిరాత్ అల్లజీనా అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కడైతే అనే చోట్ల యూజ్ చేస్తాం ఇది అల్లజీనా ఎక్కడైతే మాకి పాత్ సిరాత్ ఎలాంటి పాత్ అంటే సిరాత్ అల్లజీనా ఎలాంటి మార్గం అంటే అనేసి మనం పట్టుకుంటాం సిరాత్ అల్లజీనా ఎలాంటి మార్గం అంటే అన్అమ్త అలైహిం ఎవరికైతే నువ్వు ఎవరినైతే నువ్వు అనుగ్రహించినావో ఎవరినైతే బ్లెస్ చేసినావో ఎవరినైతే అనుగ్రహించినావో వారి యొక్క మార్గం సిరాత్ అల్లజీనా ఎలాంటి మార్గం ఎవరికైతే నువ్వు నీ యొక్క అనుగ్రహాన్ని నీ యొక్క న్యామతులు అనేది వాళ్ళకి ఇచ్చినావు అలాంటి వాళ్ళది న్యామతులు ఎవరికి రావడం జరిగింది ప్రవక్తల వంటి మార్గం ప్రవక్తలు నడిచినట్టు మార్గం సహాబాలు నడిచినట్టు మార్గం స్థావి వాళ్ళు ఆ తర్వాత సాలిహీన్లో నడిచినటువంటి మార్గం ఇలాంటి మార్గం అనేది అలాంటి మార్గం ఎవరైతే అనాంత నీ యొక్క అనుగ్రహం పొందినారో వాళ్ళ యొక్క మార్గం సిరాతల్లదీన అనాంత ఆలయ అల్లదీన అంటే అర్థమైంది కదా ఎవరి మార్గం అయితే సిరాత్ ఎవరి మార్గం అయితే వాళ్ళ యొక్క అన్హంత నీ యొక్క మార్గం చూపినావో అలాంటి వాళ్ళ మార్గం దీని తర్వాత గైరిల్ మగ్దూబి అలైహిం గైర్ అంటే ఆదర్ గైర్ అంటే మన అరబీలో అదర్ అంటే వాళ్ళు కాని వాళ్ళు అన్నట్టు ఎటువంటి కాదు గైర్ అదర్ దాన్ మగజూబీ కాకుండే వాళ్ళది గైర్ అంటే మగజూబీ కాకుండా మగజూబీ అంటే ఇక్కడ చూడండి మస్జిద్ అని అంటామంటే మస్జిద్ అంటే సజదా మస్జిద్ ఇక్కడ చూడండి ఒకసారి ఒక చిన్న మనం తీసుకుందాం మగజూబీ గజబా అంటే యాంగర్ కోపం గైన్ జాద్ బా గజబా ఇక్కడ రూట్ వర్డ్స్ గజబా అంటే యాంగర్ ఇంకా మస్జిద్లో రూట్ వర్డ్స్ ఏంది సా సీన్ జీన్ సజాదా రూట్ వర్డ్స్ సజాదాలో సజ్దా అనమాట సజ్దా చేసే చోటుని మస్జిద్ అంట అదేవిధంగా గజాబా అంటే అల్లా యొక్క కోపం గురైన చోటుని మగజూబ్ అల్లాకు ఆగ్రహానికి కూడబడిన వారిని ఆ యొక్క చోటు ఇది మగజూబ్ అనమాట అదర్ దాన్ ద మగజూబ్ అంటే అల్లాకు ఆగ్రహానికి గురైన వారు కాకుండా గైరిల్ మగజూబ్ అలైహిం ఎవరి మీద అయితే అల్లా యొక్క మగజూబ్ అనేది అల్లా యొక్క ఆగ్రహం వచ్చిందో అలాంటి వారు కాకుండా అదర్ దాన్ మగజూబ్ అలైహిం ఎవరి మీద అయితే మగజూబ్ అనేది వచ్చిందో వాళ్ళ కాకుండా ఆ యొక్క ప్రాంతం వాళ్ళు కాకుండా వాళ్ళ జాలీన్ లా అంటే కాదు జాలీన్ అంటే మార్గభ్రష్టులు అనమాట వాళ్ళ జాలీన్ వాళ్ళు కాకుండా ఆగ్రహానికి గురి వాళ్ళు అయిన వాళ్ళ మార్గం కాకుండా అన్అమ్త అలైహిం అలాంటి వాళ్ళ మార్గాన్ని మాకు చూపింది అనేసి ఇది సూరా యొక్క ఫాతిహాలో మనం అర్థం తెలుసుకోవచ్చు. దీనికి విడివిడిగా నేను ఒక్కొక్క ఆయత్ కూడా చేసుకుంటూ వస్తాను ఇన్షాల్లా. మీరు ఏది కావాలంటే గ్రామర్కి నాకు ఆ ఆయత్ మీరు మెన్షన్ చేస్తే కామెంట్లో
ఇన్‌షాల్లా దాని గురించి మనం ఎక్స్‌ప్లనేషన్ విడిగా మనం డిస్కస్ చేసుకుందాం ఇన్‌షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.